దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన తండ్రి సృష్టికర్త. ఆయన సమస్త జనుల ఎడల తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఎందరో ఆయన మాకు దేవుడు కాదని, మాకు చాలా దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నాయని, మరికొందరైతే అసలు దేవుడే లేడు అని రకరకాలుగా మాట్లాడుతున్న ప్రజల్ని లోకంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎవరు ఏ విధముగా తలంచినప్పటికీ, ఎవరిష్టం వారిది ఎలాగో ఆలోచన చేసినప్పటికీ, ప్రభు అయిన తండ్రి సృష్టికర్త అనే సంగతిని మనమైతే ఆయన కృపచేత చాలా తేటగా నేర్చుకుంటూ ఉన్నాం. అంతేకాదు ఆయన నామములో విశ్వాసం ఉంచుచు మన యొక్క యాత్ర ఈ లోకములో నుండి పరలోకమునకు అని, ఈ యాత్రలో కేవలము మనము పరదేశులమని, యాత్రికులమని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి దినము మన జీవితాన్ని ప్రభువునందు కొనసాగిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఆయన అనుగ్రహించుచున్న కృపలన్నిటిని బట్టి ఆయన పరిశుద్ధమైన పాద సన్నిధిలో ప్రభువుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయితే మరి సర్వలోక రక్షకుడుగా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును లోకంలోనికి పంపి దేవుడు తన యొక్క ప్రేమను రుజువు పరచాడు. అయితే ఇప్పటికీ కూడా ప్రభు అంటే మాకు కాదు అనుకున్న వాళ్ళు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. సరే, పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తూ ఉందో లేఖనాల్లో మనం గమనిద్దాం. దేవుడు పక్షపాతి కాడు అనే సంగతిని ఈనాడు ఈ యొక్క ప్రజలందరూ కూడా తెలుసుకుంటే చాలా మంచిది. కానీ అది అందరికీ తెలుసుకునే కృప కూడా లేదేమో సోదరులారా. దేవుని యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ ఎవరు పరిశుద్ధ లేఖనాలు నేర్చుకోలేరు. కనుక ఇది మహా ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చేదే. కానీ లోకములో జ్ఞానవంతులుగా, బలవంతులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తయారు చేసే పరిశుద్ధ గ్రంథము మనకు సర్వలోకమునకు కూడా తెలియచేయుచున్న ఈ సంగతిని మనం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుండి చదువుకుందాం. దేవుడు పక్షపాతి కాడు. చూడండి, దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ, ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు అని ప్రభు యొక్క లేఖనము తెలియజేస్తుంది. కనుక ఈ యొక్క భాగంలో మీరు చూసినట్లయితే ప్రత్యేకముగా నేను మీకు 3 పాయింట్స్ చెప్తాను. మొదటిది చూడండి, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు అని చెప్పాడు. ఇక రెండవది, ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు అని చెప్పాడు. ఇంకా మీరు చూసినట్లయితే 14-15 వచనాల్లో ధర్మశాస్త్రము లేని అన్యజనులు అన్నాడు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచూ ఉండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు అని ఈ 3 పద్ధతులను ఈ యొక్క భాగములో మనం గమనించాలి. మొదటిగా, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు అని చెప్పాడు. రెండవది, ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు అని చెప్పాడు. ఇక మూడవది చూసినట్లయితే అన్యజనులు కూడా, దయచేసి మీరు జాగ్రత్తగా చూడండి, ధర్మశాస్త్రము లేని అన్యజనులు
స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టుగా ఉన్నారు. అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు అని చెప్పాడు. కనుక ఈ ధర్మశాస్త్రము దీనికి సంబంధించిన లేఖనాలు కూడా చాలా మరి అర్థం చేసుకోవటానికి మరి కొంత ఇబ్బందికరంగానే ఉంటాయి సోదరులారా. అయితే మనస్సు పెడితే చాలా సులభమే, మనస్సు పెట్టి నేర్చుకోవాలి. సహజంగా రోమిలకు రాసిన పత్రిక చాలా కష్టంగా ఉంటుంది. అసలు ఎన్నిసార్లు నేను చదివి ఉంటానో రోమా పత్రిక, ఎన్నిసార్లు చదివి ఉంటానో. ఎందుకంటే బాగా గ్రహించాలి, ప్రతి లేఖనమును మరి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఒకానొకప్పుడు ధర్మశాస్త్రము దాని యొక్క మరి ప్రభావము ప్రజల మీద ఏ విధంగా ఉంది, ప్రస్తుత కాలంలో క్రీస్తు యేసు లోకములోనికి శరీరధారిగా వచ్చిన తరువాత ఇప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయి అని మరి ధర్మశాస్త్రానికి ప్రభు అయిన యేసుక్రీస్తుకు చక్కని వ్యత్యాసం, దీన్నంతటినీ కూడా ప్రజలందరికీ అర్థమయ్యేలాగా అందరూ కూడా దైవభక్తి కలిగిన ప్రజలుగా బ్రతుకులాగున ప్రతి వారికి వారికి ఉన్న సమస్యలు లేకపోయినట్లయితే సందేహాలన్నిటినీ కూడా నివృత్తి చేయటానికి అపోస్తులుడైన పౌలు చాలా స్పష్టముగా రోమీయులకు రాసిన పత్రికను తెలియచేశాడు. కనుక దీనిలో అనేక సంగతులు మరి పాత నిబంధనలో సంగతులన్నిటినీ ఇక్కడ తెలియచేస్తూ క్రొత్త నిబంధనకు పాత నిబంధనకు లేక ఆత్మకు శరీరానికి ఉన్న తేడా, ధర్మశాస్త్రము శరీర సంబంధమైందని, క్రొత్త నిబంధన అనగా క్రీస్తునందు విశ్వాసముంచుట ఆత్మ సంబంధమైనదని విభాగించి ప్రతిదీ కూడా అన్ని తేటగా సృష్టి ప్రారంభం నుండి ఆది మనుష్యుడైన ఆదాం మొదలుకొని పాపం ఎలా వచ్చిందో దాన్ని ఏ విధముగా పరిహరించే పద్ధతిని క్రీస్తు యేసునందు మనకు తండ్రి అనుగ్రహించి ఉన్నాడు. వీటన్నిటినీ చాలా తేటగా తెలియచేశాడు. కనుక ఈ యొక్క భాగంలో మనం చూసినట్లయితే దేవునికి పక్షపాతము లేదు. చాలా జాగ్రత్తగా చూడండి. మనుష్యులందరి ఎడల, సర్వలోకము ఎడల తండ్రి ఎటువంటి ప్రేమను చూపించాడో కొంచెం చరిత్రలోనికి వెళ్ళినట్లయితే ప్రభు అయిన తండ్రి అసలు ఒకానొకప్పుడు నేను ఇశ్రాయేలీయుల దేవుడను అని చెప్పాడు. మీరు జాగ్రత్తగా చూడండి. పురాతన కాలము నుండి అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని నేను సజీవులకు దేవుడను అని చెప్పాడు. అంతేకాదు వారి సంతతికి అనగా ఇశ్రాయేలు సంతానానికి నేను దేవుడను అని చెప్పాడు. ఎందుకనగా సృష్టి అంతటిలో ప్రభు అయిన తండ్రి సకల జాతులైన మనుష్యులందరినీ కూడా వాళ్ళందరినీ చూచాడు. నరజాతులందరినీ చూసినప్పుడు వారందరిలో దేవుడు అబ్రహామును చాలా భయభక్తులు కలిగిన దేవుని ఎడల మరి విశ్వాసము కలిగిన వ్యక్తిగా గుర్తించి అతనిని గొప్ప చేశాడు. అతనికి అతని సంతానమునకు వాగ్దానములు దయచేశాడు. అతని యొక్క సంతతి మాత్రమే దేవుని ప్రజలు అని చెప్పి నేను ఇశ్రాయేలీల దేవుడను అని చెప్పాడు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా లోకంలోనికి వచ్చిన తర్వాత నశించిన ఇశ్రాయేలు, చూడండి, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదని చాలా స్పష్టంగా చెప్పాడు. కనుక ఇశ్రాయేలు ఇంటివారై ఉండాలి, నశించిన గొర్రెలై ఉండాలి, వారి దగ్గరికి నేను పంపబడ్డాను అని చెప్పాడు. అయితే దేవుని యొక్క ప్రేమను సహజంగా చాలామంది అపార్థం చేసుకునే పరిస్థితులు ఏంటంటే ఆయన మనకు దేవుడు కాదు, ఆయన వేరే ఆయన ఒక వర్గానికి మాత్రమే, లేకుంటే ఆ ఇశ్రాయేలీలకు ఆ యూదులకు ఆయన దేవుడు అని చాలామందిలో మరి ఈ అపోహలు కలిగి ఉన్నారు. కనుక ఈ లేఖనములను కూడా తండ్రి అయిన దేవుడు మన మధ్యలోనికి తీసుకుని వచ్చాడు. సోదరులారా, దేవుడు పక్షపాతి కాడు, ఆయన అందరికీ దేవుడు అనే సత్యాన్ని ఈ దినం ఈ యొక్క వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ లేఖనములు మీరు పూర్తిగా చూడండి.
కొంతమందికైనా కానీ కనీసం తెలుసుకోవటానికి మీరు మరి ఈ లేఖనాలు, ఈ వీడియోని షేర్ చేయండి సోదరులారా. దాని ద్వారా కొందరికైనా మనం మేలు చేసిన వారు అవుతామని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో చూసినట్లయితే ప్రభు అయిన తండ్రి పక్షపాతి కాడు. ఆయనకు అసలు పక్షపాతం లేదు. ప్రజలు, సర్వలోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన చేర్చుకోవటానికే, ఆయన ప్రేమ చూపించడానికే, ఆయన దయ చూపించడానికే నిర్ణయించుకుని ఉన్నాడు. కానీ ఏ ఒక్కరిని త్రోసివేసే దేవుడు కాదు. అయితే ప్రజలు వారి వారి యొక్క చెడుతనాన్ని బట్టి, వారి వారి యొక్క దుర్మార్గపు క్రియల చేత ఎవరికి వారే చెడుతనాన్ని సంపాదించుకొని ఈ లోకములో సాతాను వాడి యొక్క అధికారాన్ని, వాడి చెడుతనాన్ని, వాడి అబద్ధాలను, వాడి మోసాలను ప్రజలందరూ ఇష్టపూర్వకంగా నెరవేర్చుకున్నట చేత అనేక మంది త్రోసివేయబడినట్లుగా లేఖనాల ప్రకారంగా మనం చూస్తున్నాం. అయితే తండ్రి తన ప్రేమను చంపుకోలేక తన ప్రియకుమారుడైన క్రీస్తును ఈ లోక రక్షకుడిగా, జాగ్రత్తగా చూడండి, ఈ లోక రక్షకుడిగా పంపించాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని లోకమును కొరకు అర్పణ చేశాడు. సోదరులారా, లోకము కొరకు దేవుడు అనగా సృష్టికర్త తన ప్రియ కుమారుని సర్వ మనుష్యులు, మానవాళ్ళందరి కొరకు కూడా క్రీస్తును బలి పశువుగా అర్పణ చేయుటకు ఇష్టపడిన తండ్రి. ఆయన ప్రేమ, ఆయనకు పక్షపాతము లేదు. అయితే ఈ యొక్క భాగంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ఈ లోకములో రక్షకుడిగా సర్వలోకానికి వచ్చి ఆయన ధర్మశాస్త్రములో ఉన్న సంగతులన్నిటినీ నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఆ తరువాత పరలోకము కొరకు ప్రజలందరినీ సిద్ధపరిచే పరలోక రాజ్య సువార్తను ఈ లోకములో ప్రకటన చేశాడు. ఆ ప్రకటన తన అపోస్తులకు బాధ్యతను అప్పగించి, అపోస్తులుడైన పౌలునైతే అసలు అన్ని జనులకు నేను అపోస్తులుడుగా నియమించుచున్నాను అని తెలియచేశాడు. సోదరులారా, అనగా అపోస్తులుడైన పౌలు సకలమైన అన్య ప్రాంతాలన్నిటికీ కూడా ప్రభువే వారందరి రక్షణ కొరకు కూడా మరి భక్తుల్ని పంపించి ఆ విధముగా సువార్తను ప్రకటించి మన వంటి వారికి కూడా ఈ సత్య సువార్త ఒకప్పుడు అన్య ప్రజలుగా ఉన్న మన జీవితాలకు ఇంత గొప్ప రక్షణను దయచేసి ఉన్నాడు. దేవుని యొక్క నామమునకు స్తుతులు చెల్లిద్దాం. అయితే మనం చదువుకున్న ఈ యొక్క భాగంలో దయచేసి మీరు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు అని చెప్పాడు. అనగా మనం మొదటిగా గమనించినట్లయితే ధర్మశాస్త్రము లేని ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రము లేకుండానే నశించిపోతారు అని చెప్పాడు. అనగా ధర్మశాస్త్రము యొక్క అవసరత ఏంటి అంటే దేవుని యొక్క ప్రజలు క్రమముగా జీవించటానికి, మరి పరిశుద్ధంగా జీవించటానికి, ఏ చెడుతనము చేయకుండా ప్రతి మనిషి కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి జీవించటానికి చాలా ఆజ్ఞలు, నియమములు, కట్టడలు, చాలా శాసనములను ప్రభువు మరి విధించినట్లుగా చూస్తున్నాం. ఈ ధర్మశాస్త్రము అనుసరించినట్లయితే ఆ ధర్మశాస్త్రం సంబంధముగా జీవించే వారందరూ కూడా చాలా భయభక్తులు కలిగి దేవుని యందు ఏ విధముగా జీవించాలి, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఎలాంటి భాష మాట్లాడాలి, ఏ విధముగా తల్లిదండ్రులను సన్మానించాలి, లేక లోకములో ప్రతి మనుషులు ఏ చెడుతనానికి, వ్యభిచారానికి కానీ, నరహత్యలకు కానీ, అబద్ధాలకు కానీ, మోసానికి కానీ, ఏ విగ్రహారాధనకు కానీ, ఏదో మనుషులు చేతి పనులు చేసుకొని మరి వాటిని ఆరాధించుకొనుటకు వేటికి కూడా అనుమతి లేకుండా దేవుని యందు భయభక్తులు కలిగి సృష్టికర్త దేవాతి దేవుని మాత్రమే కలిగి జీవించే చక్కని పద్ధతిని ప్రభువు నిర్ణయించిన ప్రకారముగా జీవించడానికి సహాయపడుతుంది కనుక ఆయన మనుష్యులందరి ఎడల దయ చూపించి ఒకానొక దినాన
ప్రభు అయిన తండ్రి తన యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు తెలియచేస్తే ఆ యొక్క ఉద్దేశములు మరి దేవుని యొక్క ప్రజలు కూడా అంగీకరించలేని స్థితిని మనం చూస్తూ ఉన్నాం. వారు కూడా అనుసరించలేకపోయారు. ధర్మశాస్త్రం అనుసరించని వారట అది లేకుండానే నశించిపోతారు అని చెప్పాడు. అందుకనే వారందరూ దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క సన్నిధిలో వివేకము కలిగి జీవించే బ్రతుకు కేవలము ధర్మశాస్త్రమును అనుసరించు వారిలో ఉంటుంది. అయితే చాలామంది ధర్మశాస్త్రాన్ని తీసి ప్రక్కన పెట్టేశారు కనుక అందుకనే ప్రభు అంటున్నాడు కదా, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ఎలాగైనప్పటికీ పాపము చేసిన వారందరూ నశించిపోవటం నిత్యము. దాన్ని ఎవ్వడు ఈ సృష్టిలో మార్చలేరు. ఆయనను దేవుడిగా అంగీకరించిన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినా ఉంచకపోయినా పాపము చేసిన వారందరూ నిశ్చయముగా నశించిపోవలసిందే సోదరులారా. ఇక చూడండి, రెండవదిగా ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు అని చెప్పాడు. ధర్మశాస్త్రము కలిగి అనగా చక్కగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క మాటలు విని మనం ఏది చేయకూడదో ఏది చెయ్యాలో నేర్చుకుంటూ అయినా మళ్ళీ పాపం చేసినట్లయితే అట్టి వారందరూ కూడా ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు అని చెప్పాడు. ఈ తీర్పులు చూసినట్లయితే చాలా కఠినంగా కూడా జరిగించినట్లు మనం మరి పాత నిబంధన కాలంలో చూస్తాం. సపోజ్ చూడండి, వ్యభిచారము చేసిన స్త్రీ ఉందనుకోండి, రాళ్లతో కొట్టేయమని చెప్పాడు. తల్లిదండ్రులను దూషించినట్లయితే రాళ్లతో కొట్టి చంపేయమని చెప్పాడు. యెహోవా నామాన్ని వ్యర్థముగా మరి ఉపయోగించినట్లయితే వాళ్ళందరూ కూడాను ఘోరమైన శాపగ్రస్తులు అని చెప్పాడు. ఇక ఎలాంటి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, ఒకవేళ ఆచరించకపోయినట్లయితే వాళ్ళను కూడా రాళ్లతో కొట్టి చంపేయమని చెప్పాడు. ఎవరో ఒక అతను ఏదో తను బైబిల్ని ఎందుకు చదువుతాడో చదివి గ్రహించలేక బైబిల్లో యెహోవా వలన నశించిపోయిన వారు ఎందరో అని కూడా ఒక వీడియో పెట్టాడు. దాని వలన అతనికి ఏంటి లాభమో నాకు తెలియదు, ఎంతమందిని లెక్కేస్తాడో నాకు తెలియదు. దాని వలన దేవునికి విరోధముగా వీళ్ళందరూ పోరాడి పాపం ఒకానొక దినాన చాలా భయంకరమైన శిక్షకు వెళ్ళిపోతూ ఉన్నారు సోదరులారా. అది వారికి ప్రస్తుతం అర్థం కావట్లేదు. ఎందుకంటే మనుష్యుడికి మనుష్య జ్ఞానం కొంత ఉంటుంది. ఈ లోకములో ప్రకృతిని చూసినప్పుడు ప్రకృతి జ్ఞానాన్ని, లేకపోయినట్లయితే ఈ లోక జ్ఞానాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని, దయ్యముల జ్ఞానంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. కానీ మనుష్యులు వారికి తెలిసిందే జ్ఞానం అనుకొని వెళ్ళిపోవుట అనేది, అందుకే చక్కగా పరిశుద్ధ లేఖనాల్లో ఒక మాట ఉంది, ప్రతివాడు తన దృష్టికి తాను బాగుగా ఉన్నాను అనుకుంటాడు, కానీ చివరికి అది మరణానికి నెట్టి పడేస్తుంది సోదరులారా, మరణానికి దారి తీస్తుంది అని లేఖనం రాసి పెట్టాడు. కనుక మనుషుల యొక్క స్థితి దేవుని విమర్శించటమో, దేవుని గురించి చెడ్డ మాట్లాడటమో, దేవుని యొక్క పరిశుద్ధ మాటలని నిజంగా అపార్థం చేసుకొని ఇష్టం వచ్చినట్లు గర్వపోతులు వాగడమో ఏదో ఎన్నో విధాలుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మీరు గమనించినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కొరకు జీవించటం అనేది ఈ సృష్టిలోనే గొప్ప వరమండి. అది ఎవరికి పడితే వారికి దొరకదు అనే విషయాన్ని నేను మీకు స్పష్టంగా తెలియచేస్తున్నాను సోదరులారా. మన యొక్క జ్ఞానము మనుష్య జ్ఞానాన్ని ఆధారము చేసుకొనక దేవుని యొక్క జ్ఞానమునే విశ్వాసముతో వెంబడించే మార్గములో మనలను ప్రభువు నడిపిస్తూ ఉన్నాడు. కనుకనే ఈ సంగతులు మనకు తేటగా తెలియచేస్తున్నాడు. చాలామంది ధర్మశాస్త్రము లేకుండా పాపములు చేసి, ఏ మనుష్యుడు తల్లి గర్భంలోంచి వచ్చినాడు పాపం లేనాడు ఒక్కడు కూడా ఉండడు. సృష్టిలో ఎవరు లేరండి, అసలు అందరూ పాపులే. వారి వారి పరిస్థితులను బట్టి, వారి వారి యొక్క చెడుతనాన్ని బట్టి, వారి వారికి ఉన్న దురాశలను బట్టి, శరీర సంబంధమైన మరి నీచమైన మనస్తత్వాలను బట్టి రకరకాలుగా మనుషులు, మానవ జాతి తల్లి గర్భం నుండి ప్రతి ఒక్కడు పాపి. ఏ విధము చేతనైనా అందరినీ పాడు చేసి పాపులుగా చేసి నాశనం చేయాలనేది సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం. ఎలాగైనా సాతాను నుండి విడుదల చేసి పరలోకానికి పరిశుద్ధులుగా తయారు చేయాలి,
నాతో యుగయుగములు జీవించు వారినిగా తయారు చేయాలనేది తండ్రి యొక్క చిత్తం. కనుక ఈ సంగతులను మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కొందరు ధర్మశాస్త్రము లేకుండా పాపం చేస్తున్నారట. వాళ్ళు ధర్మశాస్త్రము లేకుండానే నశించిపోతారు అని చెప్పాడు. అసలు ధర్మశాస్త్రంలో ఏముందో ఏంటో ఏమి తెలియకుండా పాపాలు చేస్తూనే చచ్చిపోయిన వాళ్ళు, నశించిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారట. అయితే ధర్మశాస్త్రాన్ని వింటూ, దేవుని తెలుసుకొని, దేవుని మాటలు వింటూ పాపము చేయవారు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నందుదురు. ఈ తీర్పులు కూడా చాలా కఠినమైన తీర్పులు ఉన్నాయి. ధర్మశాస్త్రము వింటున్నవారు పాపము చేయకూడదు. పాపాన్ని దేవుడు ఎప్పుడూ ఈ సృష్టిలో ఏ ఒక్కరు పాపం చేసినా ఆయన విడిచిపెట్టాడు సోదరులారా. కనుక నీవు ధర్మశాస్త్రము లేక పాపం చేసినా నశించిపోవలసిందే. ధర్మశాస్త్రము కలిగిన వాడవయ్యుండి పాపము చేసినా నీవు నిశ్చయముగా తీర్పు పొందవలసినదే. ఎంత మాత్రము పాపాన్ని మాత్రం చూసి చూడనట్లుగా దేవుడు ఊరుకోడు. ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులయ్యుండుడి. ఆదికాండంలో ప్రభు అయిన తండ్రి చెప్పాడు ఏమనంటే, లోతు తన యొక్క కుటుంబము వాళ్ళందరూ కూడాను సొదొమ గొమొర్రా మధ్యలో ఉన్నప్పుడు, ఆ ప్రదేశంలో ఉన్న ప్రజలందరూ చాలా ఘోరమైన పాపములు చేసినప్పుడు, లోతు తన కుటుంబంలో జరిగిన ఆ యొక్క తన కుమార్తెలే తండ్రితో పాపం చేసిన ఆ రోత కార్యాలను పరిశుద్ధ గ్రంథంలో వ్రాసిన కారణం ఏంటంటే, ఇలాంటి అసహ్యమైన పనులు చేయి వారందరూ ఏ విధమైన దేవుని ఉగ్రతకు పాత్రులవుతారో రాసిపెట్టాడే కానీ పాపం చేయించడానికి రాసిపెట్టలేదు. మూర్ఖులు మాట్లాడుతూ ఉన్నారు. మూర్ఖులు, దుష్టులు, చెడ్డవారు, దుర్మార్గులు వాళ్ళ యొక్క బ్రతుకులు ఈ లోకమందు అసలు ఎంత చండాలపు బ్రతుకులంటే, మంచిని చెడుగా, చెడును మంచిగా మార్చటంలో చాలామంది చెడ్డవారికి చాలా సునాయాసంగా చేసేస్తారు ఆ పనులు. కానీ దాని వెనకతల ఉన్నది ఘోరమైన నరక యాతన ఉంది సోదరులారా. కనుక మనుషుల మాటలు మనుషులు అపార్థం చేసుకుంటేనే కుటుంబాలు పతనమైపోతాయి. నిజంగా అన్నదమ్ములు ఏంటి, అక్క చెల్లెండి ఏంటి, తల్లిదండ్రులతోటి రకరకాలుగా ఎన్నో సమస్యలు, గ్రామాల్లో మాట మారిస్తేనే ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే దేవుని యొక్క మాటలు మార్చి మాట్లాడుతున్న దుర్మార్గపు మోక వీళ్ళందరూ పరిస్థితి చాలా కఠినమైన శిక్ష అండి. ఎందుకంటే దేవునికి విరోధంగా మాట్లాడినా క్షమిస్తాడట, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ నిత్య పాపము చేసిన వాడగును అని వ్రాసిపెట్టాడు పరిశుద్ధుడు. ఎందుకనగా తెలుసో తెలియకో దేవుడు లేడని, ఏదోటి మా దేవుడు కాదని ఇలా మాట్లాడుకోవటం దానికి క్షమార్హమైనదే. కానీ దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క లేఖనములు, ఆయన క్రియాపూర్వకముగా ఈ లోకములో చేసిన, చెప్పిన, బోధించిన సమస్తమైన వాటిని తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు, అబద్ధపు బోధలు చేసే వాళ్ళకి మాత్రం అసలు వాళ్ళకి క్షమాపణ లేదు సరిగదా, వాళ్ళు నిత్య అగ్నికి లోనైపోతారని కూడా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాడు. సరే, ఇక్కడ చూడండి, ఇక మూడవదిగా చూసినట్లయితే 14వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. చూడండి, అన్యజనుల దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నాడంటే, ధర్మశాస్త్రము లేని అన్యజనులు, చాలామంది అన్యజనులు మనం చూస్తున్నాం. మన చుట్టూ అనేకులు ఉన్నారు. వాళ్ళంతా అసలు ధర్మశాస్త్రం లేదు, దేవుడి గురించి తెలియదు, దేవుడిని నమ్ముకోరు, ఏదీ లేదు. కానీ వారి ప్రవర్తనలో చాలా మంచి కార్యక్రమాలు, అనగా మనం మనుషులు కదండి, అలాంటి చెడ్డ మాటలు ఎలా ఆడతారు, అలాంటి తప్పుడు పనులు చేయకూడదు. లేకపోయినట్లయితే ఒక మనిషిని అనవసరంగా మాట్లాడితే వాళ్ళు మనుషులే కదా, బాధపడతారు కదా అని ప్రతిదానికి కూడా ఆలోచన చేసి కొంత మంచితనంతో వాళ్ళు చెడుతనానికి దూరంగా ఉంటారు సోదరులారా. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, అందుకనే చెప్తున్నాడు, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మీరు
మీ పొరుగువారిని ఇబ్బంది పెట్టొద్దు, మీ పొరుగువారిని ఆశించొద్దు, ఏ చెడు పనులు చేయొద్దు, ఎవరిని దూషించొద్దు, ఎవరిని తోలనాడి మాట్లాడొద్దు అనే కదా ధర్మశాస్త్రం చెప్తుంది. అలాంటి పనులు అన్య ప్రజలు చేసినట్లయితే వారు ధర్మశాస్త్రము లేకపోయినప్పటికీ తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు అన్నాడు. ఇలాంటి మంచి ప్రవర్తన కలిగిన అన్య ప్రజలను వాళ్ళను గూర్చి అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. ఏమనంటే వారికి వారే ధర్మశాస్త్రమైనట్టున్నారు అన్నాడు. అంటే మంచితనము కేవలము మంచివాని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. ఆ మంచివాడే సృష్టికర్త, ఆయనే దేవాతి దేవుడు, ఆయన పక్షపాతము లేనివాడు. ఆ తండ్రి సకల జనుల ఎడల దయ చూపించాలని ఆయన కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఏ విధంగా చెప్తున్నాడు? దేవుడు మోషే ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇస్తే చాలామంది దాన్ని త్రోసివేసి పాపము చేసి నశించిపోయారు. మరికొంతమంది విన్నట్టే విని పాపము చేస్తూ మళ్ళీ వాళ్ళు కూడా తీర్పు పాలైపోయారు. అయితే ధర్మశాస్త్రము లేని అన్యజనులు వాళ్ళు స్వాభావికముగా మంచితనము మంచి ప్రవర్తన కలిగి ఉన్నారంటే ఆ మంచితనానికి దేవుని దగ్గర ఎంత స్థానం ఉందో చూడండి. ఆ మంచి క్రియలు చేయువారి ఎడల దేవుడు ఏ విధమైన కటాక్షము కలిగి ఉన్నాడో దయచేసి చూడండి. ఇక్కడ అందుకనే చెప్తున్నాడు, వాళ్ళు మంచి ప్రవర్తన ప్రవర్తించినట్లయితే వారికి వారే ధర్మశాస్త్రమైనట్లుగా ఉన్నారు. ఆ అన్య ప్రజలు వారికి యాక్చువల్గా అసలు దేవుని యొక్క ధర్మశాస్త్రం లేదు, వాళ్ళు దేవుని సన్నిధికి రారు, దేవుని యొక్క మాటలు ఎప్పుడు వినరు. కానీ వారు మంచి క్రియలు చేస్తారు, వారిలో మంచితనం ఉంది. మంచివాడు ప్రభువు సృష్టికర్త, చెడ్డవాడు ఈ లోకాధికారి సాతాను, వాడు అపవాది, వాడు ఆది నుండి నరహంతకుడు, చెడ్డవాడయ్యుండి వాడు సత్యమందు నిలిచినవాడు కాడు. వాడు దుష్టుడు, దుర్మార్గుడు, దొంగ, ద్రోహి, అందరినీ పాడు చేయువాడు. ప్రతి చెడుతనానికి మూలము సాతానే కనుక సాతాను చెడ్డవాడు. అయితే మంచితనము ఎక్కడ ఉందో అక్కడ ప్రభువు ఉన్నాడు. చూడండి, మంచి క్రియలు చేసేవారు చేస్తున్నారు అంటే వాడి మీద దేవుని దయ ఉన్నది. ఎవరైనా మంచి క్రియలు చేశారు అంటే వాళ్ళు చెడుతనాన్ని అసహించుకున్నట్లే కదా. కనుకనే ప్రభు ఇంత స్పష్టంగా చెప్తున్నాడు, అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను. చూడండి, వారి యొక్క మనసాక్షిలో ఎంతైతే మాత్రం అంతలాగా వాళ్ళను తిట్టొచ్చా, ఏదో పొరపాటు జరిగిపోయి ఉంటుంది, అలా మాట్లాడొచ్చా అని వారి మనసాక్షి కూడా చాలా చక్కగా మరి మంచితనానికి సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను. సపోజ్ ఒక తల్లిదండ్రుల్ని బాధ పెట్టే ఒక కొడుకో లేక కూతురు ఉన్నారనుకోండి, బొత్తిగా ఎంతైతే తల్లిదండ్రులను ఆ విధంగా మాట్లాడొచ్చా అని వాళ్ళు తప్పు చేస్తున్నావు, అలా మాట్లాడకూడదు అని స్వాభావికముగా మంచితనము కలిగిన అన్యజనులు వాళ్ళు దేవుని ఎరుగని వారైనప్పటికీ వారి మంచి ప్రవర్తనకు వారు తప్పు చెప్పుచుండగను. లేక జాగ్రత్తగా మీరు చూడండి, తప్పు లేదని చెప్పుచుండగను లేక తప్పు మోపుచుండగను అన్నాడు. అనగా నువ్వు చేసే పని మంచిది కాదు అని చెప్తారు. అంతేకాదు అసలు నువ్వెందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు, ఇది మంచిదేనేంటి అని గద్దించినట్లు మాట్లాడే మనుషుల యొక్క స్థితిని, వారి హృదయములలో ఉన్న మంచితనాన్ని, వారి ప్రవర్తనలో, వారి మాటలో, వారి మనస్సాక్షిలో ఉన్న మంచితనానికి దేవుని దగ్గర ఎంత చోటు ఉన్నదో దయచేసి మీరు ఈ సందర్భంగా గ్రహించాలని నేను మనఃపూర్వకముగా మిమ్మల్ని వేడుకుంటూ ఈ సంగతులు మీకు తెలియచేస్తున్నాను సోదరులారా. చూడండి, ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు వ్రాయబడి ఉన్నట్టు చూపుచున్నారు. తమ హృదయముల యందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. కనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రజలను ప్రభు అయిన తండ్రి
మంచి క్రియలు ఎక్కడైనా ఉన్నట్లయితే, లేక ఇది తప్పు, ఇది ఒప్పు, లేక ఇది నిజమైన మాట, ఇది చెడ్డ మాట అని గ్రహించే మనస్సు కలిగిన వారు అన్యజనులైనప్పటికీ వారిలో ఉన్న మంచితనానికి వారిని ప్రభు అంటున్నాడు కదా, వారికి వారే ధర్మశాస్త్రమైనట్టున్నారు అన్నాడు. అనగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించమని ప్రభువు ఇచ్చిన ధర్మశాస్త్రము, దాని యొక్క ఆజ్ఞలను ధర్మశాస్త్రము లేకుండానే దేవుని ప్రజలు కాకుండానే ఉన్న అన్య ప్రజలు కూడా స్వాభావికముగా మంచితనముతో ఉన్నట్లయితే అట్టి వారి యొక్క మరి మనస్సాక్షి కూడా చాలా మంచిని అంగీకరిస్తుంది. కనుక ప్రభువుకు పక్షపాతము లేదు, అందరి ఎడల కూడా ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు అని మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. దయచేసి మీరు యొక్క లేఖనాల్లో కనుక చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు కదా, ఈ లోకంలో ఆయన తన ప్రాణాన్ని సర్వలోక ప్రజల కొరకు పెట్టి ఉన్నాడు కదా. దయచేసి ఈ యొక్క అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనం నుంచి చూద్దాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. చూడండి, దేవుడు పక్షపాతి కాడు. ప్రతి జనములోనూ, జాగ్రత్తగా చూడండి, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు అని చాలా తేటగా తెలియచేస్తూ ఉన్న అనుభవాన్ని మనం గమనిస్తున్నాం. చూడండి, దేవుడు పక్షపాతి కాడు. ఎందుకనగా ఈ యొక్క 10వ అధ్యాయంలో కొర్నేలి అనే ఒక వ్యక్తి చాలా ఒక ఉన్నత అధికారిగా ఒక అధికారం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు అతను అన్యుడు అయినప్పటికీ దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు, నీతి కార్యాలు ధర్మకార్యములు చేస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి దేవుని కొరకు ఆశపడినప్పుడు మరి అపోస్తులుడైన పేతురును అక్కడకు ప్రభువే పంపించి అక్కడ వారందరికీ కూడా, అతని ఇంటి వారందరూ కూడాను మరి అక్కడ రక్షణ పొందిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంగా చెప్తున్నాడు, దేవుడు పక్షపాతి కాడని నేను గ్రహించి ఉన్నాను. ఇలాంటి ఆయన యూదులకు లేక ఇశ్రాయేలీలకు దేవుడు అనేది తీసి ప్రక్కన పెట్టండి. ఆయన పక్షపాతి కాడు. ఆయన ప్రతి జనములోనూ ఎవరైతే ఆయనకు భయపడతారో, నీతిగా నడుచుకుంటారో అట్టి వారందరినీ కూడా దేవుడు అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించుటకు దేవుడు మమ్మలను పంపించి ఉన్నాడనే చక్కని సాక్ష్యాన్ని అక్కడ తెలియచేసినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆయనకు పక్షపాతం లేదు సోదరులారా. ఇప్పటికీ యేసుక్రీస్తు లోకరక్షకుడుగా వచ్చాడు అని ఇన్ని వేల సంవత్సరముల తర్వాత కూడా దేవుని యొక్క ఆలోచనతోటి ఏకీభవించిన వారు ఎందరో ఉన్నారు. దేవుని యొక్క మాట వినని వారు ఎందరో ఉన్నారు. అసలు మాకు కాదు యేసు ప్రభు, మాకు కాదు అనుకున్న వారు ఎందరో ఉన్నారు సోదరులారా. కానీ వీళ్ళందరూ కూడా నష్టపోతారని, నశించిపోతారని ఆ సృష్టికర్తకు తెలుసు. కనుకనే ఆయన దయ చూపించి ఆయనకు ఎటువంటి పక్షపాతం లేదు. ఎంత పాపి అయినా తన మనస్సును మార్చుకున్నట్లయితే ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందునిమిత్తమే ఆయన తన ప్రాణాన్ని సర్వలోకము కొరకు అర్పణ చేసి ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు మాత్రమే అందరికీ ప్రభువు. ఈ లోకములో దేవుళ్ళు అనబడిన వాళ్ళు, దేవతలు అనబడిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ ఏదో ఒక మూలకో, ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, వాళ్ళ ఊర్లకు నిర్ణయించుకున్న దేవతలు ఎన్నో ఉన్నాయి. దేవుళ్ళు అని చెప్పుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు సర్వ ప్రపంచమునకు ప్రభువై ఉన్నాడు. సమస్త దేశములకు ప్రభువై ఉన్నాడు. అంతేకాదు ఆయనను అంగీకరించకపోయినా ఆయనే సృష్టికర్త దేవాతి దేవుని యొక్క సముఖములో నుండి ఈ లోకమునకు దిగి వచ్చిన వాడు. ఆయనే ప్రతి మనుష్యునికి, మనిషి అనిన ప్రతి వారికి కూడా దేవుడై ఉన్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకున్నట్లయితే మీకెంతో
మేలు అనే సంగతిని ప్రభువు నేను పక్షపాతిని కాను, అది కడవరి దినములలో సర్వలోకములో ప్రతి వారికి కూడా మంచి నేర్పించడానికి, నీతిని నేర్పించడానికి, సత్యమును నేర్పించడానికి, పరిశుద్ధతను నేర్పించడానికి తన ప్రియకుమారుని అర్పణ చేసి ఉన్న లేఖనములు విస్తారముగా సర్వలోకములో ప్రకటన చేయబడుతున్నాయి. అయితే ఆయన నామములోనే ఎందరో దొంగలు బయలుదేరిపోయారు సోదరులారా, ఎందరో అబద్ధికులు బయలుదేరారు. ఎందుకనగా ఈ లోకంలో అపవాది తంత్రగాడు, వాడు చాలా తంత్రములు కల్పించుకొని ప్రజలందరూ నా దగ్గర నుంచి అటు దేవుడి వైపు తిరుగుతారేమోనని వాడు చాలా చెడ్డవాడయ్యుండి వాడే దేవుణ్ణని ప్రకటన చేసుకుంటూ వాడే పూజింపబడుతూ వాడి మనుషులను తయారు చేసి క్రైస్తవ్యాన్ని పాడు చేయటానికి ఎందరినో ఈ లోకంలోనికి పంపించాడు. వారందరూ కూడా అబద్ధ బోధలు చెప్పి యేసుక్రీస్తు నామములోనే దేవుని ఆలయములని చెప్పి మోసం చేసి ప్రజలందరినీ నరక పాత్రులుగా చేస్తూ ఉన్న వారు కూడా ఎందరో ఉన్నారు. వారందరూ అపవాది వాడి యొక్క శిష్యులే కానీ దేవుని యొక్క ప్రజలు, దేవుని సేవకులు కారు. ఈ సత్యాన్ని నేను మీకు అనేక వీడియోస్లో చెప్తూనే వస్తూ ఉన్నాను. అయితే దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ఆయన అంటున్నాడు, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును అనే సత్యాన్ని దయచేసి గమనించాలని కోరుకుంటూ ఉన్నాను సోదరులారా. అంతేకాకుండా చూడండి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 16వ వచనం నుంచి చూద్దాం. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకొంటిని. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉన్నాడు. అన్యజనులకు కూడా దేవుడు సమాన వరమును అనుగ్రహించి ఉన్నాడు. అంతేకాదు, దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడను, నేను పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వార్థ చెప్పాలి, వీళ్ళకి చెప్పకూడదు అని నేను మనుషుల దగ్గరికి నా ఇష్టం చొప్పున వెళ్ళడానికి నాకు ఎటువంటి అధికారము లేదు. దేవాతి దేవుడే ఆయన అందరికీ మనతో పాటు సమాన వరమును అనగా పరిశుద్ధాత్మను కూడా ధారాళంగా ఇవ్వటానికి ఇష్టపడితే ఆయనకు అడ్డు చెప్పడానికి నేనెవరిని? కనుకనే ప్రభువు నన్ను పంపించాడు. అన్యజనులు కూడా పరిశుద్ధాత్మను పొంది దేవుని స్తుతించుట మన కన్నులతో చూచుచున్నామని చెప్పి అపోస్తులుడైన పేతురు ఆది సంఘములో చాలా సాక్ష్యం ఇచ్చినట్లుగా కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడి ఉన్నట్లుగా మనం ఈ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. కనుక దేవునికి పక్షపాతము లేదు సోదరులారా. ఆయనకు భయపడువారిగా ఆయన యొక్క నీతిని అనుసరించి జీవించే క్రియలు ఎవరు కలిగి జీవించినప్పటికీ వారందరినీ ఆయన అంగీకరిస్తాడనే సత్యాన్ని భక్తుని ద్వారా ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26 నుంచి చూడండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, యావత్ భూమి మీద కాపురముండుటకు ఒక మనుష్యుని నుండి అందరినీ కూడా సృష్టించాడు. వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందరేమో అని, ఈ సృష్టింపబడిన ప్రజలందరూ కూడా దేవుని తడవులాడి కనుక్కుంటారేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. సృష్టికర్త దేవాతి దేవుడు ఒక్కని నుండి సర్వలోకమును సృజించి ప్రతివారు ఆయనను తడవులాడి కనుక్కుంటారేమోనని వారందరికీ కూడా అవకాశం ఇస్తూ ఉన్నాడు. అందుకనే చెప్పాడు, తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరను ఏర్పరచెను. ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ ప్రాంతాల్లో ఉన్నారో ప్రతి చోట మీరు దేవుని మిమ్మల్ని సృజించిన వాని వైపు తిరగండి, మిమ్మల్ని సృజించిన దేవుని తెలుసుకునండి అని ప్రతి మనుష్యులకు అవకాశాన్ని ఇస్తూ ఉన్న సందర్భాలు కూడా లేఖనములలో భక్తుల ద్వారా ప్రభు ప్రకటన చేసి ఉన్నాడు. అంతేకాదు, ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఆయన యందు ఉనికిని కలిగి ఉన్నాము. నీవు ఈ దినాన బ్రతుకుతున్నావంటే నీవు నిజముగా ఆ దేవుని యొక్క సృష్టిని అనుభవిస్తూ ఉన్నావు అంటే ఆయన గాలి, నీరు,
నిప్పు, ఆకాశము, సమస్తమైన సృష్టిని అంతటినీ కూడా, సూర్య చంద్ర నక్షత్రాలని సమస్తాన్ని అనుభవిస్తున్నాం. ఇదేమి మీ అమ్మ నాన్న సంపాదించి పెట్టింది కాదు, మా అమ్మ నాన్న సంపాదించి పెట్టింది కాదు, సృష్టిలో ఏ మనుషుడు చేసుకున్నది కాదు. సృష్టికర్త వీటన్నిటినీ సృజించి తన యందు భయభక్తులు కలిగి తన పిల్లలైన వారందరూ కూడా ఆయన్ను చూడాలని, ఆయన వెతకాలని, ఆయనను కనుగొనాలని అందరికీ కూడా అవకాశం ఇస్తూ ఉన్నాడు. కానీ నేటికిని మూఢులైన ప్రజలు, నేటికిని నిజముగా మతి లేని ప్రజలు దేవుణ్ణి తెలుసుకోలేక నశించిపోతూ ఉంటే, అనేకులు దేవుణ్ణి తెలుసుకొని ఉన్నామని అబద్ధికుల చేత, అబద్ధ బోధకుల చేత మోసపోతూ ఉంటే, చాలా తక్కువ మంది సత్యమును గ్రహించి సత్య సంబంధులుగా బ్రతికి ప్రభు అయిన క్రీస్తు ఆయన అందరికీ ప్రభు అని విశ్వసించి ఆయన ద్వారాను, ఆయన మూలముగాను, ఆయన నిమిత్తమే, ఆయన కొరకే జీవించే చక్కని క్రైస్తవ జీవిత విధానాన్ని జీవించుటకు చాలా తక్కువ మంది తమ హృదయములను సిద్ధము చేసుకుంటున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు అయిన తండ్రి ఆయన ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. ఎవరైనా తన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, తనను అంగీకరించినట్లయితే వారందరినీ దేవుని కుమారులుగా చేసుకున్నటకు యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పాడు. తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరూ దేవుని కుమారులగునట్లుగా వారికి అధికారం అనుగ్రహించి ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప తండ్రి ప్రేమను కాదనుకునేవారు, మాకు అవసరం లేదనుకునేవారు, ఆయన మీద తిరుగుబాటు చేసేవాళ్ళు, ఆయనను చులకన చేసి మాట్లాడేవారు సృష్టిలో ఎన్ని విధాలుగా నశించిపోతున్నారో కూడా మన కన్నులారా చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు అయిన తండ్రి ఆయన మరి ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చూడండి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. నిన్న నేడు యుగ యుగములకు అనగా నిరంతరము కూడా ఒక్కటే రీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఆయన ఎల్లప్పుడూ ఒక్కటిగానే ఉంటాడు. నిజముగా మీరు ఆలోచన చేసినట్లయితే ఈ లోకములో ఎంతమందిని బాబాలని మొన్నే ఈ మధ్యనే మీరు చూడండి, ఎంతమంది అతని పాద ధూళికి ఏదో పవిత్ర జలం ఇస్తాడట, దాని కొరకు వెళ్ళి నిజముగా ఎంత అన్యాయంగా ఘోరమైన మరణాలు పొందారో చూడండి. అందరూ బాబాలు మారిపోయారండి. ఎంతమందిని ప్రజలు చూస్తున్నారు, కానీ వాళ్ళను కూడా ద్వేషించరు. అంత నీచ కార్యాలు చేసి వారి వారి గుడారాల్లో చేయరాని రోత కార్యాలన్నీ చేస్తున్న ప్రజలను కన్నులారా చూస్తూ కూడా వాళ్ళనైనా అంగీకరిస్తుంది. కానీ ఈ లోకం పరలోకములో నుండి దిగి వచ్చిన పరిశుద్ధుడైన ప్రభువును అంగీకరించుటకు ఈనాటికి కూడా మాకు కాదు, వాళ్ళకి ధన గర్వంతో, కుల గర్వాలతోటి, ఈ లోకములో సోదరులారా తెలివితేటలు ఉన్నాయని గర్వంతో అహంకారులు ఊరికే లేనిపోయింది అంత సోది మాటలు మాట్లాడుకుంటా గంటలు రోజులు మాట్లాడుకుంటూ అలాగా కాలక్షేపం చేసే నిజంగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో విర్రవీగిపోతున్న వారిని మనం కోకొల్లల్ని చూస్తున్నాం, ఎందరినో చూస్తున్నాం. కానీ దేవుని యొక్క జ్ఞానము వీరందరికీ పనికిరాదట సోదరులారా. ఎందుకనగా దేవుని యొక్క జ్ఞానము పరిశుద్ధమైనది. ఈ పరిశుద్ధముగా జీవించట ప్రజలకు ఇష్టం ఉండదండి. ఎంతసేపు గర్వం కోసం, గొప్ప కోసం, శరీరాశల కోసం, నేత్రాశల కోసం, జీవపడంబం కోసం ప్రయాసపడువారే కానీ సోదరులారా, నేనేంటి, నా ఆత్మ ఏంటి, నేను ఎక్కడికి వెళతాను, ఆ సృష్టికర్త ఆయనను తెలుసుకున్నట ఎంత భాగ్యమని ఆలోచన చేసే అసలు మనసున్న మనుషులు కూడా కరువైపోయిన నేటి సమాజం. ఈ సమాజంలో అంత మోసం, మాయ, అన్యాయం, అక్రమం, దోపిడీ, హత్యలు, దుర్మార్గాలు ఎక్కడికక్కడ ఈ యొక్క నీచ కృత్యములే. వీటన్నిటికీ అధికారి అపవాది. ఈ అపవాది యొక్క సైన్యము లోకమంతా మోసంతో నింపుతూ ఉంటే దేవుని యొక్క ప్రజలు దేవుని మాట కొరకు ఆశతో జీవించటానికి బదులు వీళ్ళు కూడా ఏదో లోకంలో ఉందని చెప్పి ఈ దొంగ బోధకులు లోకం చుట్టూ తిప్పుతూ, లోకం చుట్టూనే ప్రజలందరినీ వాళ్ళ యొక్క దురాశలలో వారిని నాశనం చేసేలాంటి బోధలు చెప్పుకొని నిజంగా ఎంత నీచ బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారో ఆలోచన చేయండి.
నా ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి అనుగ్రహించిన జ్ఞానము వివేకము మీకున్నట్లయితే ఇవి జాగ్రత్తగా మనసును పెట్టి ఈ లేఖనములలో ప్రభు యొక్క ప్రేమను తెలుసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. అయితే యేసుక్రీస్తు ఆయన నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయనే అందరికీ ప్రభువు, ఆయనే సర్వలోక రక్షకుడిగా ఉన్నాడు అని ప్రభువు దేవుని యొక్క లేఖనముల్లో నుండి మనకు ప్రత్యక్షముగా తెలియచేస్తున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనం చదువుకుందాం. 12వ అధ్యాయం 47వ వచనం. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడలా నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని. లోకమును రక్షించుటకే వచ్చిన ప్రభువును సిలువ వేశారు. మోసముతోటి, అన్యాయంతో, పాపపు కోరికలతోటి ఎవడైనా ఒక అవతారం ఎత్తేసాడంటే వాడి ప్రజలు ఏం చెయ్యమంటే వాడు ఏది చెప్తే అది చేసి వాళ్ళ బ్రతుకుల్ని వాళ్ళే హతమార్చుకుంటూ ఉన్నారు. సోదరులారా, ఎంత మోసం ఈ లోకంలో జరుగుతుందో ఆలోచించేయండి. ఎంత భయంకరమైన దుష్టత్వముతో ఈ లోకం నిండిపోయిందో చూడండి. అందుకే ఈ యుగమునకే దేవుడు ఒక పేరు పెట్టాడు, దుష్ట యుగము అన్నాడు. ఈ దుష్ట యుగము నుండి మనలను మనం తప్పించుకోవాలంటే పరిశుద్ధ లేఖనములలో ఉన్న వాగ్దానములే ఆధారము. కానీ సోదరులారా, ఈ లోకములో ఎటు చూసినప్పటికీ నీకు నష్టము, హాని, అపాయము, ఉరి, చిక్కుకుపోతావు, జాగ్రత్త అని ప్రభు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. మనందరము దేవుని నోటి మాట మీద ఆధారపడి బ్రతుకువలెను. ఆయనే రక్షకుడు, ఆయన లోకమునే రక్షించుటకు వచ్చినవాడు, ప్రేమ స్వరూపి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇట్టి ప్రభువును లోకం ఎంత చులకనగా మాట్లాడుతూ ఉందండి. చూడండి, మరి ఒక అనుభవాన్ని కూడా మనం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉన్నాడు. తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉన్నాడు. మీ పిల్లల్ని మీరు గొప్పగా చూడాలని, ఉన్నతమైన స్థితిలో చూడాలని, ఈ లోకంలో బాగా ఉన్నతమైన వ్యక్తులుగా వాళ్ళని తయారు చేసుకోవాలని కోరుకుంటారే, చంపుకోవాలని కోరుకుంటారా? మనము మన పిల్లలను ఏ విధముగా ప్రేమిస్తున్నామో సత్యవంతుడైన తండ్రి తన ప్రియ కుమారుని ఏ విధముగా ప్రేమించాడో తేడా చూడండి. సత్యవంతుడైన తండ్రి తన కుమారుని లోక రక్షకుడిగా పంపి ఆయన శిలువ మీద వేలాడుతూ ఉంటే నా కుమారుడు వేదన అనుభవిస్తూ ఉన్నాడు. కానీ అనేకులకు సాతాను కట్ల నుండి, సాతాను చెర నుండి, సాతాను బంధకముల నుండి, లోకములో ఉన్న శాపము నుండి విడిపిస్తాడు. కనుక నా కుమారుడు శిలువ పొందుట నాకెంతో ఆసక్తికరమైన విషయం అన్నాడు తండ్రి. మీరు యెషయా గ్రంథం 53లో చూస్తే చాలా తేటగా వ్రాస్తాడు సోదరులారా. కనుక దేవుని యొక్క నిజమైన ప్రేమ అది. పాపులమైన మన యొక్క ప్రేమ ఏంటంటే మన పిల్లలు లోకంలో గొప్పగా ఉండాలి, బాగా ఉండాలి, కష్టాలు లేకుండా ఉండాలి, మంచి ధనవంతులైపోయి ఉండాలి, మంచి ఉద్యోగస్తులు అవ్వాలి, గొప్ప ఇంటివారుగా ఉండాలని రకరకాల ఈ లోక భోగాల కోసం మనం ఈ రూట్లో ఆలోచిస్తుంటే పరిశుద్ధుడైన తండ్రి మన కొరకు, మన ఆత్మల కొరకు ఎంతగా త్యాగం చేసి తన ప్రియకుమారుని అర్పణ చేశాడో దయచేసి లేఖనాల్లో మీరు గమనించండి. అందుకనే తండ్రి తన కుమారుని లోకరక్షకునిగా ఉండుటకు ఈ లోకంలోనికి పంపించాడు. అంతేకాదు ఈ కుమారుడు రోమీయులకు రాసిన పత్రికలో మరి ఒక మాట చదువుకుందాం. 3వ అధ్యాయం, రోమపత్రిక 3వ అధ్యాయంలో 29వ వచనం చూడండి. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలంగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. దేవునికి స్తోత్రం. దేవుడు యూదులకే దేవుడా? కాదు. ఆయన పక్షపాతి కాడు. అన్యజనులకును దేవుడే. ఆయన దేవుడంటే అసలు దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే సర్వలోకమునకు రక్షణను తెచ్చాడు.
ఆ ఒక్కడే లోక రక్షణార్థమై తన ప్రియకుమారుని అర్పణ చేసి ఉన్నాడు. ఆయన తండ్రి తన యొక్క ప్రియకుమారుని అనగా శరీరధారిగా, దేవుని యొక్క వాక్యమే శరీరధారిగా ఈ లోకములో శరీరులను రక్షించుటకు మనుష్యునిగా దాసుని రూపం ధరించుకొని దీనుడిగా, రిక్తుడిగా, ఎన్నికలేని వాడిగా ఈ లోకములో మనకు రక్షణను దయచేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైన ప్రేమ తండ్రి యొక్క ప్రేమ, సృష్టికర్త యొక్క ప్రేమ. ఆయనే అందరినీ ప్రేమించుచున్నాడు. ప్రతి వారికి కూడా మీ ఆత్మలకు దేవుడైన తండ్రి మన ఆత్మల కొరకు ఆయన నిత్య రక్షణ పొందినట్లుగా మనకు ఎప్పటికప్పుడు మన స్థితిని మనకు తెలియచేసి మనలను పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి నీతి రాజ్యమునకు వారసులుగా చేయటానికి సదాకాలము ఆత్మకు చావు లేదని అన్ని గ్రంథాలు చెప్తున్నాయి కదా. ఆత్మకు చావు లేదు కనుకనే మన ఆత్మ నరకంలోనికి పోకుండా పరలోకములో దేవునితో యుగయుగములు ఉండటానికి ప్రేమించుచున్న నిజమైన తండ్రి ప్రేమకు స్తుతులు చెల్లించాలి. అంతేగాని దేవుణ్ణి ఏదో ఒకటి వెళుతున్నాం, తెలుసుకుంటున్నాం, చర్చిలోకి వెళ్ళాం, ప్రార్థన చేసుకుంటున్నామని మనలను మనం సరిపెట్టుకుని సంతోషపెట్టుకునే భక్తి చేయకూడదు సోదరులారా. తండ్రి అయిన దేవుని యొక్క కృపను గమనించాలని ఈ సందర్భంగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అయితే ప్రభు అయిన తండ్రి ఆయన పక్షపాతి కాడు అనే సత్యాన్ని ఈ సందర్భముగా మరి పూర్తిగా కాకపోయినా మరి చాలా వరకు దేవుని యొక్క లేఖనములలో మీకు అన్ని అనుభవాలు కూడాను నేను జ్ఞాపకం చేసి ఉన్నాను సోదరులారా. ఆయన గురించి ఎంత చెప్తే తరుగుతుంది చెప్పండి. ఈ దినానికి ఈ యొక్క భాగాన్ని ప్రభు యొక్క కృప ద్వారా లేఖనముల్లో నుండి మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాం కనుక దేవుని యొక్క ప్రేమకు చూడండి. ప్రభు మరి ఒక మాట చెప్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఆయన అదృశ్య లక్షణములు, దేవుని యొక్క అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. కనుక మీరు ప్రభువు ఆయన ఎలా ఉంటాడు, ఆయన అదృశ్యుడుగా ఉన్నాడా, ఆయన లక్షణాలు ఎలా ఉంటాయని మీరు ఒకవేళ ఎప్పుడైనా సరే మీకు ఏదైనా సందేహం కలుగుతుందేమో, అందుకనే చెప్తున్నాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు ఆయన దేవత్వమును జగదుత్పత్తికి మొదలుకొని సృజించబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపరచబడుచు ఉన్నది. ఈ సృష్టిలో దేన్నైనా చూడండి, ఎవరైనా మనుషులు చేశారా సోదరులారా? దీన్ని ఎవడన్నా చేయగలిగిన వాడు ఉన్నాడా? మనుష్యుడు తన యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకొని వెర్రవీగిపోయి ఏదో మాట్లాడుకుంటూ వాళ్ళకే సమస్తం తెలుసు అనుకుంటున్నారు. కానీ ఈ సృష్టిలోనూ ఈ లోకము సంబంధించినది, రాబోయే లోకం గురించి, ఈ సృష్టికి సంబంధించిన అర్థం కానీ మనకి రాబోయే లోకం గురించి కూడా తెలియచేస్తూ ఉన్నాడంటే తండ్రి నిజమైన ప్రేమ కాక మరి ఏంటి అని నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. కనుక దేవుని యొక్క సన్నిధిలో బహు జాగరూకులయ్యండి. ప్రభువుకి ఇష్టలుగా జీవించడానికి, ఆయనను ప్రేమించి, ఆయనను సేవించి, ఆయనను మనఃపూర్వకముగా వెంబడించి ఆయన రాజ్యం కొరకు సిద్ధపడతాం. లేకపోయినట్లయితే మీకు అజ్ఞానాన్ని ఆధారం చేసుకొని, మనుషుల యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, ఈ లోక సంబంధమైన దయ్యముల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మీ ఆత్మలను మీకు మీరే పోగొట్టుకుంటారా? ప్రభు యొక్క సన్నిధిలో ఆయన పక్షపాతి కాడు సోదరులారా. దేవునికి పక్షపాతము లేదు. ఆయన ఎట్టి వారినైనా రక్షించుట కొరకు మన నిమిత్తము గొప్ప త్యాగము చేసిన ప్రేమమూర్తి. ఆ యొక్క ప్రేమకు చిహ్నముగా తన ప్రియకుమారుని మనకు అర్పణ చేసి ఉన్నాడు. అయితే ప్రభు అయిన క్రీస్తు కూడా ఆయన తన యొక్క ప్రేమను ఏ విధముగా మనుషులకు చూపించాడంటే ఆయన సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అర్పణ చేసుకొనెను అనే సత్యాన్ని కూడా తెలియచేస్తూ, అయితే నేను మీకు దేవుడు పక్షపాతి కాడు అనే సత్యాన్ని మీరందరూ తెలుసుకోవాలని, కొందరికైనా చెప్పగలిగి ఉండాలని, కొందరైనా గ్రహించినట్లయితే మేలు పొందుతారని. ఒకవేళ దూషించే వాళ్ళు ఎక్కడైనా ఎప్పుడైనా దూషిస్తూనే ఉంటారు సోదరులారా. వాళ్ళని విడిచిపెట్టేసేయండి. వాళ్ళ గురించి అసలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరత లేదు. నేను ఈ సందర్భముగా ప్రభు యొక్క ప్రేమను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు తన యొక్క మహిమలో మనందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయన నీతి కలిగిన రాజ్యానికి వారసులుగా చేయటానికి
ఆయన యొక్క సత్యమైన మాటలు మనకు బోధిస్తూ ఉన్నాడు. కనుక ప్రభువుకు కృతజ్ఞత కలిగి ఆయన ఇష్టానుసారులమై ఉండి మనం ఈ లోకాన్ని విడిచినప్పుడు తండ్రి మనలను చూచి నా కుమారుడు నా ఇంటికి వస్తున్నాడు, నా కుమార్తె నా ఇంటికి వస్తూ ఉన్నారనేలాగా మనం కూడా ఈ లోకాన్ని విడిచినప్పుడు నేను నా తండ్రి ఇంటికి వెళుతున్నాననే విశ్వాసముతో మన యాత్రను కొనసాగిస్తూ నమ్మకస్తులుగా యథార్థవంతులుగా ఆయనకిష్టులుగా జీవించడానికి సిద్ధపరచుకుందాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.